సోదర సోదరీమణులందరికీ నమస్కారములు. నేను మీ శ్రీను ఎంఎస్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు ఏప్రిల్ 20 సోమవారం. ఈరోజు మన క్యాలెండర్లో చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈరోజు ఒకేసారి 3 ముఖ్యమైన పర్వదినాలు వచ్చాయి. అవేంటో, వాటి విశిష్టత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తిగా వినండి. అక్షయ తృతీయ ఇది పురాణ శాస్త్రం, ముఖ్యంగా భవిష్య పురాణం మరియు ముహూర్త శాస్త్రం ప్రకారం నిర్ణయించబడుతుంది. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటి. అక్షయ అంటే ఎప్పటికీ తరిగిపోనిది అని అర్థం. ప్రాముఖ్యత: ఈ రోజున చేసే దాన ధర్మాలు, జపాలు, చేసే ప్రారంభించే పనులు అనంతమైన ఫలితాలనిస్తాయని నమ్ముతారు. చాలా మంది ఈ రోజున బంగారం లేదా కొత్త వస్తువులు కొనడానికి శుభప్రదంగా భావిస్తారు. అలాగే త్రేతాయుగం ఈ రోజే ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. సింహాచల చందనోత్సవం ఇది ఆగమశాస్త్రం మరియు ఆలయ సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది. ఇది విశాఖపట్నంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన సింహాచలం వరహ లక్ష్మీ నరసింహస్వామి సంబంధించిన అత్యంత ముఖ్యమైన వేడుక. ప్రాముఖ్యత: ఏడాది పొడవునా గంధపు పూతతో కప్పబడి ఉండే స్వామివారి నిజరూప దర్శనం కేవలం ఈ అక్షయ తృతీయ రోజున మాత్రమే భక్తులకు లభిస్తుంది. విశేషం: ఈ పాత గంధాన్ని తీసివేసి స్వామివారి నిజరూప దర్శనం కల్పించిన తరువాత తిరిగి కొత్త గంధపు పూతను పూస్తారు. క్లుప్తంగా ఈరోజు ఆధ్యాత్మికంగా అక్షయ తృతీయ, భక్తిపరంగా చందనోత్సవం. మన యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఆధ్యాత్మిక దైవభక్తి వీడియోలు శాస్త్ర పురాణాల ఆధారంగా మీ అందరి ముందుకు తీసుకురావడమే మా యొక్క దైవ సంకల్పం. మరియు సామాజిక స్ఫూర్తి పరంగా మనమందరం కలిసి ఈ వేడుకలను విజయవంతం చేద్దాం. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే మన వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం శ్రీను ఎంఎస్ బ్లాగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మా ఛానల్ తరపున మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ అక్షయ తృతీయ, చందనోత్సవం, బసవ జయంతి శుభాకాంక్షలు తెలియజేయకుంటున్నాము.